కథ ఇది. పుట్టింది తెలంగాణలోని ఓ మారుమూల పల్లెటూరు. స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ విదేశాలకు వెళ్లి ప్రముఖ పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారాయన. ఈ క్రమంలోనే జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలు ఈలా గాంధీతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇన్నోవేటర్గా వ్యాపార రంగంలో 20 సంవత్సరాల అనుభవం అయింది. ఆయనే ప్రముఖ సంఘ సేవకుడు, జన్మభూమి మీద మమకారం తగ్గని సంస్కర్త కాస్తల సుబ్బారావు. తెలంగాణలో పుట్టి సౌత్ ఆఫ్రికా వెళ్లి అంతర్జాతీయ వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు కాస్తల సుబ్బారావు. ఈ క్రమంలోనే 2014లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనే సంస్థను ప్రారంభించి ఉద్యోగాల కల్పనకు విశేష కృషి చేశారు. ఈ కృషిలో మాజీ ఫ్రీ స్టేట్ ప్రీమియర్ మిస్టర్ ఎస్ మగషులే ఆయన అంకితభావాన్ని గుర్తించారు. అదే సమయంలో భారతదేశం నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలకు అక్కడి ప్రభుత్వం అవార్డు అందజేసింది. స్థానిక విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంలోనూ కాస్తల సుబ్బారావు కీలక పాత్ర పోషించారు. కాస్తల సుబ్బారావు చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో సౌత్ ఆఫ్రికా ఫార్మేషన్ డే వేడుకల్లో అధికార సభ్యుడిగా ఆయనకు గౌరవం దక్కింది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలోని ఫ్రీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోనూ ఆయన పనిచేశారు. ఈ నేపథ్యంలో ఫార్మా, మైనింగ్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, స్టీల్ ప్రాసెసింగ్, నీటిపారుదల రంగాల్లో ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదర్చడంలో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. ఎంబసీ ద్వారా అనేక రాజకీయ, వాణిజ్య సమావేశాలు కూడా నిర్వహించారు. తన సొంత ఖర్చుతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. సుప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ వాటర్ గాంధీ అలియాస్ అయ్యప్ప మసాగి ద్వారా వాటర్ హార్వెస్టింగ్, చెట్టు ఆధారిత వ్యవసాయం వంటి అత్యాధునిక విధానాలలో కృషి చేసినందుకు ప్రశంసలు అందుకున్నారు. ఇలా అనేక రంగాల్లో ఆయన అభినందనీయమైన చొరవ చూపారు. సౌత్ ఆఫ్రికాలో వ్యాపారం ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన కాస్తల సుబ్బారావు తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి సిద్ధపడటం ద్వారా అందరి ప్రశంసలకు పాత్రులవుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టీకి